తెలియజేస్తున్నా. ఇవాళ మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇవాళ ఇండిగో సంస్థ చేసినటువంటి దుర్మార్గపు పనులకి యావత్ దేశం ఉలిక్కిపడింది. ఒకసారి ఇవాళ వేలాది మంది ఎయిర్పోర్ట్లలో పడిగాపులు కాస్తున్నారు. 1000 ఫ్లైట్లు ఆగిపోయి ఉన్నాయి. అయితే ఇదంతా చోద్యం చూస్తున్నటువంటి బీజేపీ గవర్నమెంట్ ని తిట్టనోడలేడు. సో అక్కడ పడిగాపులు కాస్తున్న వాళ్ళని ఆల్టర్నేటివ్ ఫ్లైట్స్ అరేంజ్ చేయలేకపోవటం, వేరే సంస్థలతో మాట్లాడి ఇమ్మీడియట్ గా వాళ్ళను షిఫ్ట్ చేయలేకపోవటం, ఇదే అదనుగా వేరే సంస్థ వాళ్ళ టికెట్లు పెంచటం అంటే దోపిడీ. సో పక్కవాడు అసలు ఈ పక్క సంస్థకి ఎప్పుడైతే ఇబ్బంది వచ్చిందో తోటి ఇండిగో వేరే సంస్థలు హెల్ప్ చేయాల్సింది పోయి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 50,000 రూపాయల ఛార్జ్ వసూలు చేస్తున్నారు. ఇది మన యొక్క దుర్మార్గపు వ్యవహారం. సో ఇదంతా చూస్తుంటే ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ మన రామ్మోహన్ నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఏమిచ్చిందంటే, మేము ఇండిగో సంస్థ మీద చర్య తీసుకుంటామండి అని ఒక స్టేట్మెంట్ మాత్రం ఇవ్వగలిగిండండి చాలా కష్టపడి. ఇక సో ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. బహుశా వీళ్ళందరినీ ఆల్టర్నేటివ్ ఫ్లైట్స్ అరేంజ్ చేస్తే ఒక 100 కోట్లు ఖర్చు అయ్యేదేమో, కానీ ఆ 100 కోట్లు ఖర్చు కావద్దనే దుర్మార్గపు బీజేపీ గవర్నమెంట్ ఏదైతే ఆలోచిస్తుందో అది చాలా నీచమైన చర్య. ఇవాళ ఇంతమంది ఇబ్బందులు పడుతుంటే కూడా ఇవాళ 5వ రోజు నడుస్తా ఉంది. స్టిల్ అక్కడ ఇబ్బందులు నడుస్తూనే ఉన్నాయి. ఎయిర్పోర్ట్లలో పడిగాపులు కాస్తూనే ఉన్నారు. రకరకాల వార్తలు వింటున్నాం మనం. ఒకరికి మెడిసిన్స్ అని, ఒకరికి అదని, ఒకరికి ఇదని, ఎన్నో ఇబ్బందులు వాళ్ళు పడుతుంటారంటే ఇంకా చోద్యం చూస్తూనే ఉంది బీజేపీ గవర్నమెంట్. అయితే నేను ఈ విషయం తీవ్రంగా ఖండిస్తున్నా. ఇమ్మీడియట్ గా వీళ్ళందరికీ ఒక్కొక్క ప్యాసింజర్ కి 50,000 రూపాయలు కాంపన్సేషన్ ఇవ్వాలి. ఇమ్మీడియట్ గా వాళ్ళని మంచి హోటళ్లలో ప్రొవైడ్ చేసి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. తక్షణం వాళ్ళని ఆల్టర్నేటివ్ ఫ్లైట్స్ అరేంజ్ చేసి వాళ్ళని గమ్యస్థానాలకు చేర్చాలి. అప్పుడే మనం నిజమైన భారతీయులం అనిపించుకుంటాం. జై హింద్.